ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మునగాకు పచ్చడి చేస్తున్నా అండి. మొరింగా లీవ్స్తో పచ్చడి చాలా 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 మంచిది. అండ్ దీంట్లో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందరికీ తెలుసు ఇది బెస్ట్ న్యాచురల్ మల్టీ విటమిన్స్ ఉన్న మునగాకు. రియల్లీ అండి, మునగాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి తెలిసిన వాళ్ళకి ఆ మునగాకు అంటే ఎంత ప్రీషియస్ అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నేను మునగాకు నిన్న మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళది ఇండిపెండెంట్ హౌస్ అనమాట. అక్కడ చాలా చెట్లు ఉంటాయి. బోలెడంత మునగాకు తీసుకొచ్చాను. హాఫ్ పచ్చడి, హాఫ్ కారం చేస్తున్నా. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మునగాకు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చింతపండు, సాల్ట్, అంతే. సో ఫస్ట్ మనం ఏం ఫ్రై చేసుకుందాము, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి చింతపండు కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసేసుకొని దాన్ని జార్లోకి తీసేసుకొని మళ్ళీ దీంట్లోనే మునగాకుని కూడా వేసేయాలి. మునగాకు నేను 2 పార్ట్స్ చేసుకున్నానండి. హాఫ్ నేను పచ్చడి అండ్ హాఫ్ కారం చేస్తాను. మునగాకు ఎన్ని విధాలుగా మంచిదండి. మనకి హెయిర్ గ్రోత్కి మంచిది, మన స్కిన్ కోసం మంచిది, కాల్షియం కోసం, బోన్స్కి చాలా మంచిది, అండ్ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎన్నో ఉన్నాయండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, బోలెడని పోషకాలు ఉన్నాయి. కాబట్టి మునగాకు మన డైలీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. ఓకే, సాల్ట్ కూడా వేసి ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే గిన్నెలో హాఫ్ మునగాకుని వేసేసి, మునగాకు నేను చక్కగా కడిగేసి ఆరబెట్టి పెట్టుకున్నానండి. మునగాకుని చూస్తే ఇదేంటో ఈ ఆకుని కొంతమంది తినడానికి ఇష్టపడరు. బట్ వన్స్ మనం టేస్ట్ చేసామంటే టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ మనకు అర్థమైపోతుంది. ఇది కూడా చాలా బాగుందని తెలుస్తుంది. అండ్ టేస్ట్ తెలిసిన తర్వాత దానివల్ల మనకున్న యూజెస్ తెలిసిన తర్వాత మనం దాన్ని అస్సలు వదిలిపెట్టాం. ఎందుకంటే మనము వైటమిన్ డెఫిషియన్సీ ఉందని బోలెడు ఏమేమో సప్లిమెంట్స్ యూస్ చేస్తాం కదా. ఇన్స్టెడ్ ఆఫ్ సప్లిమెంట్స్ మనం ఈ న్యాచురల్ డైట్ తీసుకుంటే మనకి చాలా మంచిదండి. అండ్ మనము ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కదా. సప్లిమెంట్ తీసుకుంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇదైతే నోరుకి రుచిగా ఎన్నో విధాలుగా మనం చేసుకొని తినొచ్చు. అంతే హెల్త్ బెనిఫిట్స్ మనం పొందుకోవచ్చు కదా. కాబట్టి మునగాకులో ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకొని మునగాకుతో డిఫరెంట్వి చేసి పిల్లలకు పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి, మీరు తినండి. మునగాకు పప్పు చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, కారం చేయొచ్చు, బోలెడు చేయొచ్చండి. మునగాకు రసం చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసిన విధంలో పచ్చడి చేయండి. నిజం చెప్తున్నానండి, చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఈ పచ్చడి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. చేస్తే మన గోరింటాకులా అయిపోతుంది. కొంచెం బరకగా ఇలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.